నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్న హోంమంత్రి అనిత. ట్రూ ఆఫ్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని వెల్లడి. పెరుమాళ్లపాడెలో మీ భూమి మీ హక్కు సభలో రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి ఆనం. రాజముద్ర, క్యూఆర్, భూముల కొలతలతో ప్రభుత్వం వీటిని రూపొందించిందని స్పష్టం. ఏపీ వాళ్ళు నీరు దోచుకుంటున్నారన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపణలో వాస్తవం లేదన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి. అబద్దపు ఆరోపణలతో ఓట్లు రావని ఎద్దేవా. స్వప్రయోజనాల కోసం తెలంగాణ సీఎంతో ఏపీ సీఎం చంద్రబాబు కుమ్మక్కయ్యారు. విమర్శలు గుప్పించిన కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో కరెంటు బిల్లులు ఏ విధంగా వచ్చాయో ప్రజలందరికీ తెలుసని, గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై ప్రజలు అనేక ఆందోళనలు చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని, ట్రూ ఆఫ్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ట్రూ ఆఫ్ ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తుందని, ప్రతి యూనిట్కి 13 పైసలు తగ్గించిందని తెలియజేశారు. ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే సూర్యగర్కి సంబంధించి ఎస్సీ ఎస్టీస్కి కూడా కంప్లీట్గా వాళ్ళకి ఉచిత సోలార్ రూప్ టాప్లు ఇవ్వడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డాం. వాటితో పాటు బీసీ వర్గాలకి కేంద్రం ఇచ్చిన సబ్సిడీతో పాటు ఇంకొక 20,000 రూపీస్ ఎక్స్ట్రా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే సోలార్ యూజ్ చేస్తారో వాళ్ళు వాళ్ళ ఇంటికి సంబంధించిన విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఇంకా వాళ్ళ దగ్గర మిగిలింటే కనుక ఆ మిగిలిన విద్యుత్తుని తిరిగి గవర్నమెంట్కి వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి యూనిట్ ఛార్జెస్ కూడా వాళ్ళకి ఇంతైనా యూనిట్ ఛార్జ్ కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక దార్శకత కలిగిన నాయకుడుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి పని కూడా ఈరోజు ప్రజల అభిష్టం మేరకు ప్రజల అభివృద్ధికి దిశగా ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి చాలామంది ఎన్నెన్నో రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు విద్యుత్ రంగం అనేది ఏంటంటే చాలామంది రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి విద్యుత్ అనేదాన్ని. ఇప్పుడు రాజకీయాలతో కాదు, ఇది ప్రజల జీవితాలతో ముడిపడిన సందర్భం. ఎందుకంటే విద్యుత్ అన్నది ఆ రోజు 9 సార్లు పెంచిన పరిస్థితి. ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో మా కళ్ళతో మేము చూసాం. మళ్ళీ తిరిగి ప్రజలు ఆ కష్టాలు పడకూడదని ఆ రోజే మేము మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు ఇచ్చిన మాటే కాకుండా ఇవ్వని మాటలని కూడా ఈరోజు వాటన్నిటిని కూడా ప్రజల అభిష్టం మేరకు ఇప్పుడుకొచ్చే ప్రజలు మాకు ఇది కావాలి అంటే ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు మనకి ఒక రెవెన్యూకి సంబంధించి పట్టాదారు పాస పుస్తకాలు, రాజముద్రతో పట్టాదారు పాస పుస్తకం ఎవరెవరో బొమ్మలు వేసో, లేకపోతే సీఎం బొమ్మ ఉందో, లేకపోతే రెవెన్యూ మినిస్టర్ బొమ్మ ఉందో పెట్టి మేము పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వట్లా, రాజముద్రతో. ఎందుకంటే భూమి అన్నది ఒక రకమైన ఎమోషన్. నా భూమి మీద నా బొమ్మ ఉండాలి, లేకపోతే నా భూమి మీద నా పేరు ఉండాలి అనుకుంటారు. లాస్ట్ గవర్నమెంట్లో ఆఖరికి సమాధి రాళ్ళ మీద కూడా వాళ్ళ బొమ్మలు వేసుకునే పరిస్థితులు వచ్చేసినాయి. ఆఖరితో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినందుకు మనందరి తరపున, మీ అందరి తరపున, పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎప్పటి నుంచో పాయకరావుపేట, అదేవిధంగా ఈ నక్కపల్లి ఇటువైపు ఉన్న వాళ్ళందరికీ ఒక కళ రెవెన్యూ డివిజన్ అన్నది. రెవెన్యూ డివిజన్ అన్నది పెద్ద మనసు చేసుకొని ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్స్ జరుగుతున్నాయి. ఫర్దర్గా ఇక్కడ అవసరం అనే ఉద్దేశంతో అందరికీ మిడ్ పాయింట్ అయిన అడ్రోడ్ జంక్షన్ని, సార్ కూడా అడ్రోడ్ జంక్షన్ అనేసరికి చాలా అదే అడ్రోడ్ జంక్షనే ఉండాలి, అది అందరికీ కూడా మిడ్ పాయింట్ ఆ జంక్షన్ అడ్రోడ్ జంక్షన్ అని పెట్టండి రెవెన్యూ డివిజన్ అని చెప్పి సార్ కూడా సజెస్ట్ చేసి ఈరోజు ఒక మంచి ప్రయారిటీ ఇచ్చి అడ్రోడ్ జంక్షన్ని ఒక రెవెన్యూ డివిజన్గా మార్చినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చూస్తున్నారు ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళటం. ఒక పక్క అభివృద్ధిలోనైతే R&B డిపార్ట్మెంట్కి సంబంధించి దగ్గర 30 కోట్ల రూపాయలు ఈరోజు R&B డిపార్ట్మెంట్కి ఓన్లీ రోడ్లు కాక ఇప్పుడు అడ్రోడ్ నుంచి నర్సీపట్నం రోడ్ ఎప్పటి నుంచో కళ అందరికీ కూడా. నేను కూడా దాని మీద పాదయాత్ర చేశాను. కాకపోతే కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ లేట్ అయింది. ఆ లేట్కి అయితే నేను ప్రజలను క్షమించమని అడుగుతున్నా. ఎందుకంటే ఆ రోజు నేను వచ్చిన వెంటనే వేయిస్తానని చెప్పా, ఫాలోఅప్ చేసుకున్నాము. కానీ ఈరోజు మళ్ళీ తిరిగి ఆ రోడ్డు వేయించుకుంటున్నాం. ఒకటే, మేము మాట ఇచ్చామంటే మాట తప్పు. దాన్ని బేస్ చేసుకునే ఈరోజు ఎక్కడెక్కడ ఈరోజు సిహెచ్ఎల్పురం నుంచి జానకీపేట మనకి తీనార్ల వరకు రోడ్డు కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. దార్లపూడి నుంచి లోపలికి రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకా చూస్తే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రీసెంట్గా నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పట్లే, మొన్న ఇయర్కి సంబంధించి మొన్న మళ్ళా గ్రాంట్లో 20 కోట్ల రూపాయలు గౌరవ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం. సో అన్ని రంగాల్లోని కూడా అన్ని రకాలుగా కూడా అన్ని విభాగాల్లోని కూడా అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకెళ్ళడానికి నా శ్రాయశక్తుల నేను కృషి చేసిన దీనికి నా అందరి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధిక భద్రతా ప్రమాణాలతో రూపొందించిన పట్టాదారుల పాసు పుస్తకాలతో రైతుల ఆస్తులకు భరోసా ఉంటుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాజముద్ర, క్యూఆర్, భూముల కొలతలతో ప్రభుత్వం వీటిని రూపొందించిందని అన్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పెరుమాళ్లపాడులో నిర్వహించిన మీ భూమి మీ హక్కు సభలో ఆయన పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రీసర్వే పేరుతో గత ప్రభుత్వం 685 కోట్లు వృధా చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది చివరికల్లా రైతులందరికీ నూతన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రామలక్ష్మణులా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 5 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏమి చేశారు అనేటువంటి దానిలోకి వెళ్లే కన్నా చివరిలో వాళ్ళు 5 సంవత్సరాలు పూర్తయ్యే సమయంలో రైతుల భూముల్ని, కోట్లాది ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో ఉంది. ఆ భూమి ఏ విధంగా దీన్ని రైతులకి దక్కకుండా చేయాలి అనేటువంటి దానిలో ఆలోచన చేసి వాళ్ళు ఒక ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే ఏం లేదు, ఆ భూమి మీద ఉన్నటువంటి హక్కు ఎప్పుడైనా ఎవరైనా తీసేయచ్చు. ప్రభుత్వం చెప్పి రాసుకోవచ్చు, లేకుంటే ఇంకొకరిదని రాసేయచ్చు. ఆ విధమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని భయభ్రాంతులకు గురిచేసి రైతుల పట్ల కర్కశంగా వ్యవహరించడానికి ఆనాడు ఒక ప్రయత్నం జరిగింది. కానీ మనం అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎన్నికల ప్రణాళికలో పెట్టిన సూపర్ 6లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్నికలు పూర్తయ్యే అధికారంలోకి వచ్చాం, ప్రజలు నమ్మారు, విశ్వసించారు. మనం రాగానే ప్రజల యొక్క ఆస్తుల మీద ప్రజలకే హక్కు ఉండాలి, రైతుల యొక్క భూమికి రైతే హక్కుదారుడిగా ఉండాలి తప్ప ఎవరో దీన్ని లక్కునే పరిస్థితి రాకూడదని చెప్పి ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఇప్పటికి 4 మాసాల క్రితమే మొదటి సమావేశంలో అప్పుడు ప్రభుత్వం పెట్టిన ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వెంటనే రద్దు చేశాం. రాష్ట్రం మొత్తం మీద 7,200 గ్రామాల్లో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలని 23 లక్షల మందికి వాళ్ళు ఇచ్చారు. ఒక 12 లక్షలు ఇవ్వడానికి తయారు చేసి పెట్టుంటే ఈలోగా మీ అందరి దయతో కొత్త ప్రభుత్వం వచ్చి వాటిని ఆపింది. మొన్న ఎన్నికలకు ముందు మీకు ఇచ్చిన పాస్ పుస్తకం ఇది, అంతేనా అమ్మా? ఈ పాస్ పుస్తకాలకైనా మీకు ఇచ్చింది, ఏమైనా తేడా ఉందా? ఇది కూడా లేదా? ఇది ఇచ్చారు. దీనిలో అప్పటి ముఖ్యమంత్రి గారి ఫోటో, ఇప్పుడు ఆయన లేడు. ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? ప్రభుత్వం దగ్గరికి పోతే ఈ ఫోటో కనబడితే వాళ్ళు మాట వింటారా? వినరు. కాగితం తిప్పాం, పెరుమాళపాడు గ్రామమే, పలసాని నారాయణ ఉన్నారా? ఇక్కడ ఎవరు ఉన్నారు? నీ ఫోటోనే కదా. దీంట్లో మళ్ళా చిన్న బొమ్మ, దీంట్లో ఎక్కడ రాజముద్రలు కనపట్లేదు, చిన్న బొమ్మ ఆయనదే, అప్పటి ముఖ్యమంత్రి గారిదే. ఇంకొక పేజీ తీసాం, భూమి 2 ఎకరాల 30 సెంట్లు ఉందని రాశారు. సరే మంచిది. దీని మీద చూస్తే దీని మీద కూడా ఆయన బొమ్మ. ఇప్పుడు ఈ నారాయణ హక్కుదారుడా లేకుంటే పోయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హక్కుదారుడా? దీనికి చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఇస్తే ఆయన పోయి అడుగుపోయా నీ భూమి ఎక్కడుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పరిపాలన కేవలం సుపరిపాలనే కాదు, రామరాజ్యం తీసుకురావాలనేటువంటి తపన, ఆ తపనతో పనిచేసేటువంటి రామలక్ష్మణుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇవాళ ముందుకు నడుస్తూ మోడీ గారి ఆశీస్సులతో మన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి 2 కళ్ళని సువర్ణాధ్యాయంలోకి రాష్ట్రాన్ని తీసుకుపోవడానికి చేసేటువంటి కృషిలో మీరందరూ భాగస్వాములు అవ్వండి. మీరందరూ చేయి కలిపి ముందుకు రండి.
తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన ఆరోపణలపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఏపీ వాళ్లు నీరు దోచుకుంటున్నారనే హరీష్ రావు ఆరోపణలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆరోపణలకు ప్రజలు ఎన్నికల్లో సమాధానం చెప్పారని, అబద్దపు ఆరోపణలతో ఓట్లు రావని అన్నారు. ఏడాదికి వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని రాయలసీమ వంటి ప్రాంతాలకు నీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలియజేశారు. రెండు రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ములానే ఉండాలి తప్ప విద్వేషాలు రెచ్చగొట్టవద్దని కోరారు. చంద్రమోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏదైనా పబ్లిక్ తరఫున, రైతుల తరఫున కొన్ని ఇష్యూస్ మీద ఎవరైనా మాట్లాడచ్చు. ఇప్పుడు రీఆర్గనైజేషన్ అంటే నేను డైరెక్ట్గా లెటర్లు పెట్టా, పబ్లిక్ ఇష్యూ అది. నేను బీయింగ్ ఏ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఆ కమిటీ మంత్రులకు పెట్టాను, సీఎంఓ ఆఫీస్కి పెట్టాను. ఫస్ట్ టైం పెట్టి మీడియాకి రిలీజ్ చేశాను, సెకండ్ టైం ఇంకా డీటెయిల్గా పంపించాను, ప్రెస్కి రిలీజ్ చేయాల. ఆ బాధ్యతలు ఉంటాయి పబ్లిక్ లైఫ్లో ఉంటే. నీ మాదిరిగా ఎదవ కూతలు కూసేదానికి కాదు. అసలు నువ్వు చెప్పేది ఏమని? ఇప్పుడు సర్వేపల్లి పనులు ఆపేయమంటావా చెప్పు. చంద్రమోహన్ రెడ్డి తినేస్తున్నాడు అబ్బా కొడుకులు అంటే పనులు ఆపేయమంటావా? ఆ 16 కోట్ల 90 లక్షలు కూడా ఆపేయమంటావా? నీ పొట్టి సిగ్గులేని వాళ్ళని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఎట్ట పెట్టుకున్నాడు. ఇప్పుడు నిన్న గురవయ్య అనేవాడు ఇడంపల్లిలో, అతని భార్య, అతని అత్త, ఇద్దరు బావమద్దులు. మొదటి రోజు గురవయ్య అమ్మని కొట్టారు, బట్టలు ఇప్పేసేసి రోడ్డు మీద కూర్చోబెట్టారు కొట్టి. గురవయ్య తల్లిని. రెండో రోజు తండ్రిని కొట్టారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ కూడా మీకు చదివినిపిస్తా. నన్ను ఎన్ని గంటలకి, సాయంత్రం 7 గంటలకి ఎట్ట కొట్టాడు, ఎవరెవరు కొట్టారో వాళ్ళ నాయన ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్స్ హాస్పిటల్కి చూపించుకొని వాళ్ళ తల్లి ఆ దెబ్బలతో కూడా చూపించింది. నిన్న నువ్వు స్టేషన్కి పోయి ఆయన ఏదో ముందు దాగే ప్రయత్నం చేశానని చెప్తే సిఐ కొట్టాడంటావు. నువ్వు సిఐ టచ్ కూడా చేయలే. నేను ఫైనల్గా పదే చెప్పింది ఏంటంటే, ఈరోజు నీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని కోట్లు, ఇది ఒకటే ఒక సంవత్సరం 48 కోట్లు ప్లస్ O&M రెగ్యులర్ ఫండ్స్ ఇవన్నీ కలిసి నీ దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. ఆ కృష్ణమోహన్ని ఎస్సీ సస్పెండ్ అవుతాడు, ప్యాకేజెస్ రిజెక్ట్ చేసి సిఈ పంపిస్తే నువ్వు చెప్పినట్టు ప్యాకేజీ మీద సంతకం పెట్టి ఆఫీసులో కూర్చొని బిల్స్ చేసుకున్నారు. నేను ఫైనల్గా 90 కోట్లలో స్టే తెచ్చుకోవడం, నీ బతుకు 57 ఎకరాలు రామదాస్ కంట్రీలో ఆ విపిఆర్ ఊరుబండి ప్రభాకర్ రెడ్డి కంపెనీలో ఇప్పించి రేపు ఉదయం ఎలక్షన్ షెడ్యూలు, ఈరోజు షెడ్యూల్ ఇచ్చిన రేపు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ షెడ్యూల్ విడుదల చేస్తుందని అర్ధరాత్రి జీవో ఇచ్చి నీ అల్లుడిని దాంట్లో సీఈఓకి చేర్చుకున్నావు. సమాధానం చెప్పు జర్నలిస్టులకి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు కదా, నీ సిగ్గుంటే రేపు ఉదయాన ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తుంటే ఈరోజు రాత్రి జీవో ప్రభాకర్ రెడ్డి కంపెనీకి ఇచ్చావు 57 ఎకరాలు. అర్ధరాత్రి నీ అల్లుడు సీఈఓ అయిపోతాడా? అర్ధరాత్రి నీ సీఈఓ అల్లుడు కావాలి, నీ అల్లుడు సీఈఓ కావాలన్నా? ఇటువంటి దోపిడీలు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎకరా 50 లక్షలు చేసే 57 ఎకరాలు మరుపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ అసిసీస్ ఫ్యామిలీ, వాళ్ళది వేరే ఊరు, వాళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి. నువ్వు 57 ఎకరాలు తలా 5 ఎకరాలు నువ్వు పంచుతావా? 30 కోట్లు విలువ చేసే భూమిని కొమ్మలపూడిలో 19 ఎకరాల 30 సెంట్లు హైవే పక్కన ఉండేదాన్ని రికార్డులు మార్పిస్తావా? 36 ఎకరాలు సూరాయపాలెంలో మార్పిస్తావా? 100 చిల్లర ఎకరాలు ఆల్తుర్తిలో ల్యాండ్ స్కామ్ జరిగేటట్టు చేస్తావా? మనిషివేనా నువ్వు? మేము ఇన్నేళ్ళు రాజకీయంలో ఉన్నాం, ఎక్కడ ఒక్క దాంట్లో మేము తప్పు చేసినట్టు నీ కూతలు తప్ప ఏ రోజు మేము ఎదుర్కోలే. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.